తో కూడిన త్రిసభ్య ధర్మస్థానము కేసు విచారణ చేపట్టింది. గతంలో 31/7/2025న సుప్రీంకోర్టు 3 నెలల గడువు ఇచ్చింది స్పీకర్కి పిటిషన్స్ అన్ని డిసైడ్ చేయమని. 10 డిస్క్వాలిఫికేషన్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. అది 3 మంత్స్ అయిపోయాక కూడా 31/10/2025కి 3 మంత్స్ అయిపోతుంది. అది అయిపోయాక కూడా వాళ్ళు డిసైడ్ చేయకపోవడంతో స్పీకర్ ఒక ఎక్స్టెన్షన్ ఆఫ్ టైం అప్లికేషన్ కోరడం జరిగింది. అదేవిధంగా పాడి కౌశిక్ రెడ్డి గారు, కేటీఆర్ గారు ఒక రిట్ పిటిషన్ ఫైల్ చేయడం జరిగింది అండ్ ఒక కంటెంప్ట్ కూడా ఫైల్ చేశారు. సో ఈ 3 కేసెస్ ఈరోజు సుప్రీంకోర్టు టేకప్ చేసింది. సుప్రీంకోర్టు టేకప్ చేసినాక వాళ్ళు ఒక 4 వారాల గడువు అడగడం జరిగింది. దానికి చీఫ్ జస్టిస్ గారు కొద్దిగా షార్ప్గా రియాక్ట్ అయ్యి ఆన్ ది ఫేస్ ఇట్ ఈస్ కంటెంప్ట్, మీకు ఎందుకు ఇవ్వాలి టైం ఇంకా అని అన్నారు. దానికి వాళ్ళు 4 వారాలు ఇస్తే మేము అన్నీ కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. కానీ దానికి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నోటీస్ ఇచ్చి కంటెంప్ట్ పిటిషన్లో యాజ్ వెల్ యాజ్ రిట్ పిటిషన్లో నోటీస్ ఇచ్చి వారం లోపల మీరు డిసైడ్ చెయ్యండి అని స్పెసిఫిక్గా చెప్పడం జరిగింది. వారం లోపల డిసైడ్ చేయకపోతే చట్టం తాని పని తను చేసుకుని పోతుందని చెప్పడం జరిగింది. అలా చెప్పి 4 వీక్స్ తర్వాత కేసెస్ పెట్టారు. ఈ రిజల్ట్ అంతే చెప్పమని చెప్పడం జరిగింది. నోటీసు 4 వీక్స్లో జవాబు చెప్పాలి. నోటీస్కి జవాబు లేదు, ఇక్కడ జవాబు ఏంటి లేదు. కేసెస్ నోటీస్ ఇష్యూ చేసి 4 వీక్స్ తర్వాత పెట్టారు. ఒకవేళ కనుక ఈ 4 వారాల లోపల దర్యాప్తు జరగకపోతే ఫామ్ 1 కంటెంప్ట్ ఆఫ్ నోటీస్ కింద ఫామ్ 1 ఇష్యూ చేసి దాని నెక్స్ట్ స్టెప్స్ తీసుకోవడం జరుగుతుంది. వారం అంటున్నారు, 4 వారం లోపల స్పెసిఫిక్గా చెప్పారు వారం లోపల డిసైడ్ చేయండి అని. కానీ మ్యాటర్స్ 4 వీక్స్ తర్వాత పోస్ట్ చేశారు. ఒకవేళ ఈ నిర్ణయం వారం రోజుల్లోగా ఈ విచారణ పూర్తి కాకపోతే కోర్టు ధిక్కరణ కింద ఎటువంటి చర్యలు ఉండే అవకాశం ఉంది? ఆల్రెడీ ఒక కేసు ఉందండి, మనీలాల్ సింగ్ అని. దాని కింద ఇట్లనే కోర్టు ధిక్కరణ చేస్తే జైలు కూడా పంపించడం జరిగింది. స్పీకర్ని పంపిస్తారు, ఎవరైనా పంపించచ్చు అండి. ఇస్ ద సిటిజన్ ఆఫ్ ఇండియా. ఆఫ్టర్ దట్ ఈ స్పీకర్. ఇక్కడ స్పీకర్ కాదు, ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే అందరు స్పీకర్ అనుకుంటున్నారు. స్పీకర్ కాదు, తను ఒక ట్రిబ్యునల్ చైర్మన్. సో ట్రిబ్యునల్ చైర్మన్ వారు హైకోర్టుకి సుప్రీంకోర్టుకి వాళ్ళు అనుకునే ఉంటారు. దే నాట్ సుప్రీం అండ్ దే ఆర్ నాట్ అబౌవ్ ది లా. సార్ ఈ 10 మంది ఎమ్మెల్యేలలో 8 మంది విచారణ జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి విచారణ విషయంలో మీకున్నటువంటి విచారణకు సంబంధించినటువంటి అంశాలు ఏమున్నాయి? అంటే కోర్టు ముందు జరిగినటువంటి సందర్భంగా 10 కేసులలో మేము ఒక టేబుల్ ఇవ్వడం జరిగింది కోర్టుకి. 10 కేసులలో 4 కేసుల్లో విచారణ 24/10/2025కి పూర్తి చేయడం జరిగింది. కానీ దానికి జడ్జిమెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు, 3 వారాలు అయినా కూడా. మిగతా 4 పిటిషన్లు నిన్న సాటర్డే రోజు ఎవిడెన్స్ కంప్లీట్ చేయడం జరిగింది. మిగతా 2 పిటిషన్లు కడియం శ్రీహరి గారు అండ్ దానం నాగేందర్ గారు వాళ్ళవైతే ఇప్పటివరకు ముట్టుకోలేదు. అది కూడా ప్రస్తావించడం జరిగింది కోర్టు ముందు. కోర్టు అది కూడా పనులకు తీసుకున్న తర్వాత మీరు ఇన్ని రోజులైనా కౌంటర్ వేయకుండా కూడా అడ్వర్స్ ఇన్ఫరెన్స్ డ్రా చేయమని ఆల్రెడీ జడ్జిమెంట్లో చెప్పారు. ఎవరైనా ప్రొటెక్ట్ చేయడం జరిగితే, డిలే చేయడం జరిగితే, అది ఉన్నప్పటికీ కూడా మీరు ఎందుకు ఏం యాక్షన్ తీసుకోలేని కూడా అడగడం జరిగింది. దట్ ఈస్ అప్ టు ఫర్ మేము చెప్పి వాళ్ళు కౌంటర్ డెలిబరేట్ వైలేషన్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. అసెంబ్లీ కార్యదర్శి ముందే 25th అక్టోబర్ నిర్ణయం తీసుకుంటే అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం నుంచి అఫిడవిట్ ఫైల్ చేయాల్సి ఉంటుందా, లేక డైరెక్ట్ గా 4 వీక్స్ కే మ్యాటర్ హియరింగ్ ఉంటుంది? వాళ్ళు 1 వీక్లో తీసుకుంటే వాళ్ళు నెక్స్ట్ డేట్ ఏదైతే రోజు కేసు మళ్ళీ లిస్ట్ అవుతుందో చెప్పొచ్చు, వచ్చి మేము ఆల్రెడీ డిసైడ్ అయ్యింది కేసెస్ అని చెప్పొచ్చు. ఈలోగా జడ్జిమెంట్ ఇవ్వాల్సి ఉంటుందా స్పీకర్ హ్యాస్ టు డిసైడ్ ఎవ్రీథింగ్ విత్ ఇన్ 1 వీక్ అని చెప్పడం జరిగింది క్లియర్గా. ఒకవేళ కనుక వారంలో అన్ని డిసైడ్ చేయకపోతే వీల్ ఫేస్ కంటెంప్ట్ అని కూడా చెప్పడం. ఈ రోజువారీ విచారణ జరపమని కూడా ధర్మాసనం వ్యాఖ్యలు చేసింది కదా, అందులో మిగతా ఇద్దరు కూడా వాళ్ళు ఒకవేళ రోజువారీ విచారణకు హాజరు కాకపోతే ఏంటి ఆ పరిస్థితి? ఏంటి కోర్ట్ ఆఫ్ కంటెంప్ట్ కింద స్పీకర్ మీద 31/7/2025 జడ్జిమెంట్లోనే 3 మంత్స్లో కంప్లీట్ చేయండి. ఒకవేళ ఎమ్మెల్యే ఎవరైనా డ్రాగ్ ఆన్ చేస్తే వాళ్ళకి అడ్వర్స్గా ఇన్ఫరెన్స్ డ్రా చేయమని జరిగింది. దాని అర్థం ఏంటంటే ఎవరైనా డిలే చేస్తే ఎమ్మెల్యే వాళ్ళకి అగేన్స్ట్గా వెయిట్ వేయొచ్చు డైరెక్ట్గా. అయినప్పటికీ కూడా వాళ్ళు కౌంటర్ ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 4 మంత్స్ అయింది, అయినా కూడా వాళ్ళు కౌంటర్ వేయలే, అయినా కూడా స్పీకర్ గారు ఏం చర్యలు తీసుకోలేదు. ఇవన్నీ కోర్టు దృష్టికి వచ్చాయి. స్పీకర్ ఒక మాట అన్నారు, మీరు డిసైడ్ చేస్తారని నేను డిసైడ్ చేశాను. ఒక ఛాన్స్ ఇచ్చారు, ఇంకొక ఛాన్స్. వాళ్ళు ఒకవేళ 1 వీక్లో అన్ని డిసైడ్ చేస్తే వెళ్ళను గుడ్, లేకపోతే సుప్రీంకోర్టు సుమోటోగా కూడా డిసైడ్ చేయవచ్చు. ఇంతకుముందు రాజేంద్ర సింగ్ రాణా జడ్జిమెంట్లో డిసైడ్ చేయడం జరిగింది. అండ్ కేశవ్ మేఘా చంద్రలో అసెంబ్లీ గేట్ కూడా తాకకుండా చేయడం జరిగింది. ఎమ్మెల్యేని ప్రొహిబిట్ చేసింది అసెంబ్లీలో ఎంటర్ కాకుండా. సో ఇంతకుముందు చాలా జడ్జిమెంట్స్ ఉన్నాయి అవన్నీ. బట్ సుప్రీంకోర్టు యాజ్ అ కాన్స్టిట్యూటివ్ మెజర్ ఇంకొక ఛాన్స్ ఇచ్చింది. అంటే పార్టీ జెండాలను మేము కప్పుకోలేదు, పార్టీలో చేరలేదు, బీఆర్ఎస్ లోనే కొనసాగుతున్నామని చెప్పి అత్యధికంగా అంటే 8 మంది ఇప్పుడు విచారణ జరిగినటువంటి వాళ్ళందరూ కూడా అదే చెప్పినట్టు
అది ఏది ఉన్నా కూడా దాని మీద డెసిషన్ తీసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు బీఆర్ఎస్ ఉన్నారని వాళ్ళు రూలింగ్ ఇస్తే ఏంటి మీరు ఏం చేస్తారు? ఇవ్వచ్చు. దాని తర్వాత జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది, దాని మీద హైకోర్టుకి వెళ్ళొచ్చు. దానికి మీరు మీ పార్టీలో ఉన్న సంతృప్తి చెందుతారా లేకుంటే వారు ఎట్లా? ఫస్ట్ అసలు స్పీకర్ హర్డల్ క్రాస్ కానివ్వండి, ఫస్ట్ జడ్జ్మెంట్ రానివ్వండి, అది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటనేది తర్వాత అప్పుడు డిసైడ్ చేయొచ్చు. అంటే వాళ్ళు ఆల్రెడీ మేము ఏం తప్పు చేయలేదు, మేము ఆ పార్టీలో ఉన్నాం, ఇంకా ఎక్కడ తప్పు ఎక్కడికి సాధ్యం ఉంటుంది? దానికి జడ్జ్మెంట్ ఇవ్వాలి కదా. సుప్రీంకోర్టు అడిగింది వాళ్ళని జడ్జ్మెంట్ ఇవ్వమని, దాంట్లో జడ్జ్మెంట్ పాస్ చేయడానికి ఏమి ఇబ్బంది? అంటే నమ్మడానికి లేదంటారు వాళ్ళ మాటలు బీఆర్ఎస్లో ఉన్నామని చెప్పారు. మా సైడ్ ఎవిడెన్స్ మేము పెట్టాము, వాళ్ళ ముందు వాళ్ళ పార్టీ మారని క్లియర్ కట్ ఎవిడెన్స్ ఉంది, ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి, మీడియా రిపోర్ట్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. సో అయినప్పటికీ వాళ్ళు ఒక డెసిషన్ తీసుకోవాలి. 3 monthsలో 3 months పాస్ అయింది, 4th month ఇది, వాళ్ళు అయినప్పటికీ డెసిషన్ తీసుకోవాలి. అది మనకు తెలియదండి. జడ్జ్మెంట్ రానివ్వండి, జడ్జ్మెంట్ వచ్చిన తర్వాత చూద్దాం స్పీకర్ గారు ఏం జడ్జ్మెంట్ 100% వస్తుంది. ఆ రోజు నేను అదే చెప్పాను, ఈ రోజు అదే చెప్తాను, రేపు కూడా ఇదే చెప్తాను. 100% 10 స్థానాలకు ఉప ఎన్నికలు వస్తాయి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.